ఏం పని చేస్తారు? భూమి గిట్ల ఏమైనా ఉందా? ఉన్నది వ్యవసాయం? ఉన్నది ఉన్నది ఎట్లా అంటే రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎట్లుంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎట్లా ఉంది? ఏమైనా అభివృద్ధి అయినట్టు కనిపిస్తుంది? అప్పటికిప్పుడు చాలా అభివృద్ధి అయింది. ఏం అభివృద్ధి అయింది? నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు వాటర్ సోర్స్ బాగున్నాయి. అప్పుడు మన బోర్లు ఎండిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ సోర్స్ బాగున్నాయి. భూగర్భ జల కూడా బాగా అయిపోయింది. ఇప్పటికప్పటికి అంటే వ్యవసాయం చాలా రకాలుగా ముందు స్థాయిలో ఉంది. మేము చెప్తాం వ్యవసాయం బాగా పెరిగిందా? వ్యవసాయం బాగా పెరిగిందని అంటున్నారు కదా. కరెంట్ ఎట్లా వస్తుంది మరి? కరెంట్ సుధా మంచిగా ఇస్తుంటారు. 24 hours లేకంటే 24 గంటలు అన్నారు కదా కేసీఆర్. ఇప్పుడు సో మంచిగా ఉంది కరెంట్. 24 గంటలు ఇస్తలేడుగా ప్రతిపక్షం వాళ్ళు పదే పదే చెప్తున్నారు. ఇంకా ప్రతిపక్ష వాళ్ళు అదే ఆ రకంగా మాడతారు. ఇప్పుడు ఇస్తారు కాబట్టి భూమి పంట పండుతుంది. బియ్యాలు ఇప్పుడు ఒడ్లు పండుతున్నాయి. ఆల్రెడీ బాగానే ఉంది వ్యవసాయం. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే 6 గ్యారంటీ స్కీములు ఇస్తున్నాం మేము, ఖచ్చితంగా అవి పేదలకు ఉపయోగపడేటివి. కర్ణాటకలో 5 ఇచ్చి గెలిచినాము, మమ్మల్ని చూసి కేసీఆర్ కాపీ కొట్టిండని చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? కేసీఆర్ కాపీ ఏం లేదు. కేసీఆర్ చూసి వాళ్ళు కాపీ కొట్టారు. మేము చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ అన్న బాబతి ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. కర్ణాటకలో ఇప్పుడు కరెంట్ ఉన్నదా మేము చెప్పాలంటే? కరెంట్ ఇబ్బంది ఉంది. ఇక్కడ తెలంగాణలో ఆయన అన్నాడు 24 hours కరెంట్, 24 hours కరెంట్ ఇచ్చిండు. రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ప్రతి ఒక్కటి స్కీమ్ పెట్టిండు. ఆటోమేటిక్గా చేసిండు. అధికారంలో అయితే మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా కేసీఆర్ ఎందుకు వస్తాడు? కేసీఆర్ వస్తారని చెప్తారు. ఎట్లా చెప్తున్నారు? ఆయన చేసిండు కాబట్టి చెప్తున్నాం. వర్క్ చేసిండు కాబట్టి చెప్తున్నాం ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎందుకంటే మల్లన్న సాగర్ సుధా అది చేసిండు. బసవాపురం బాబుది అది రిజర్వాయర్. ప్రతి ఒక్క వర్క్ చేస్తున్నాడు. ఆయన అన్న బాబుది కంపల్సరీ చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ కేసీఆర్ వచ్చే అవకాశం. కేసీఆర్ వస్తాడు డెఫినెట్లీ. తెలంగాణ ప్రభుత్వం అంటే పనితీరును ఎట్లా చూస్తారు మీరు? ఈ పనితీరు అంటే ఇప్పుడు ఒక 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది, అయినా కానీ ఇంత డెవలప్మెంట్ అయితే కాలేదు. ఈయన వల్ల మంచి డెవలప్మెంట్, వాటర్ కానీ ప్రతి ఒక్క కరెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలో బాగానే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పదే పదే చెప్తున్నారు కదా, అంటే మొత్తం కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్తో సహా దోచుక తింటున్నారు రాష్ట్రాన్ని అని చెప్తున్నారు. ఏ కుటుంబం పరిపాలించినా డెవలప్మెంట్ చూసుకోవాలి. కుటుంబం ఇప్పుడు కాదండి, వ్యవసాయం ఉంది, భూములు ఉన్నాయి, బీడుబాడు ఉన్నాయి. ఆ భూములను ఎవరికైనా ఇస్తే మన దగ్గర ఉంటుంది, దాన్ని వినియోగించుకోకుండా సపరేట్ ఉంటే అది డెవలప్మెంట్ అవుతుందా? దాన్ని డెవలప్మెంట్ చేసినప్పుడు దానికి విలువ వస్తుంది, భూముల విలువ వస్తుంది, వచ్చిన జనాలకు కూడా పనితనం అనేది పెరుగుతుంది. ఆ రకంగా చేస్తుండు. భూములు అమ్ముకుంటూ ఇది అమ్ముకుంటూ బదనాం అనేది చేస్తున్నారు. కానీ అవి అమ్ముకుంటూ ఎవడు కొంటుండు? డబ్బులు ఉన్నోడు కొంటుండు. డబ్బులు ఉన్నోడు ఏం చేస్తుండు? 40-50 అంతస్తుల బిల్డింగ్లు కడుతుండు. పబ్లిక్ కూడా పని దొరుకుతుంది అక్కడ. అంటే కాంగ్రెస్ పదే పదే చెప్తున్నారు ఏంటంటే 2 సార్లు అధికారంలో ఉన్నాడు, ఈసారి ఎప్పుడైనా 2 సార్లనే అధికారం ఇస్తారు తెలంగాణ ప్రజలు, అది ఆనవాయితీగా కొనసాగుతుంది, 3వసారి గెలవడు, మేము 6 గ్యారంటీ స్కీమ్లతో ఈసారి మేమే గెలుస్తామని చెప్తున్నారు కాంగ్రెస్. ఇక మేమైతే కేసీఆర్ వస్తారంటారు బాబు. కేసీఆర్ ఎందుకు వస్తారండి? ఇక వాటిని చేసిన స్కీమ్లను బట్టి ఇప్పుడు 6 గ్యారెంటీ స్కీమ్లు అంటే ఇప్పుడు ఏమున్నదంటే మనుషులకు ఎదుటి వాళ్ళకు ఇప్పుడు నమ్మకం అనేది కోల్పోయారు కాబట్టి ఇతడు నమ్మకస్తుడు కంపల్సరీ ఇస్తాడు అనేది నమ్మకం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అవుతుంది తప్పుకుని ఇస్తారు జనాలకి ఇది ఉంటుంది అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు వేరే మీరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకేదైనా గవర్నమెంట్ వస్తే ఇస్తారు అనేది అయితే నమ్మకం అనేది వీళ్ళకు లేదు. బీజేపీ వాళ్ళు కేంద్రంలో మేమే ఉన్నాం కనుక రాష్ట్రంలో మేమే ఉంటే ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్తారు. కేంద్రానికి ఒప్పుకుంటుండే బీజేపీ, కేంద్రంలో రాష్ట్రంలో తెలంగాణ రావాలి, కేంద్రంలో బీజేపీ. ఓకే. పేరు స్వామి. ఏం పని చేస్తావు? మా వ్యవసాయం మరి స్వామి వ్యవసాయం. మా కొడుకు పోతుండు, నాకు 3 ఎకరాలు ఉంది, వస్తుంది. మా వరకది మంచిగా ఉంది. పింఛన్ ఇస్తుండు, 5 లక్షలు చచ్చిపోయి రైతు బీమా వచ్చింది, మాకు వచ్చేది ఇస్తుండు, ఆయన ఇచ్చేది ఇస్తుండు. ఏం లేదు, మంచిగా అందరికీ వస్తుండే, ఎందుకు రాలేదు? 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తామంటారు అన్నారు కానీ వాళ్ళు గెలిచినాక ఇస్తామని అంటున్నారు. నాకు ఇచ్చేది ఉందా, చేసేది ఉందా? అట్లా ఇప్పుడు ఈయన ఇచ్చేది బియ్యానికి సన్న బియ్యం పెట్టిండు, 400 సిలిండర్ పెట్టిండు, గెలిచినా అప్పటికి ఓట్లు అయిపోయినాక అంటుండు ఆ ముచ్చట. ఇప్పుడు ఇచ్చేది అయితే ఇస్తుండు, ఆయన ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు, ఎవరికి రాలేదు. నేను బాగా కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఆపమని చెప్పి ఒక లేఖ రాసిరు తెలుసా? అది మంచి తప్పు కాదు, తప్పు. జనం ఊరుకుంటారు. రైతు బంధు 9 ఏళ్ళ సంది ఇస్తుండు, నువ్వు ఇప్పుడు బంద్ చేస్తావా? ఇవాళ ఇస్తుండ, నీకు ఎలక్షన్ ఉంటాయి ఇస్తుండ, ఏమన్నా 9 ఏళ్ళ సంది ముందే ఇస్తుండు. రైతు బంధు అని ఎట్లా బంద్ చేస్తాడు ఆయన? అదైతేనా ఆయనది? ఇంతవరకు ఇప్పుడు మేమైతే టీఆర్ఎస్ గెలవాలని అనిపిస్తుంది. ఇచ్చిండు, అన్నం పెట్టిండు కాబట్టి ఆయనకు మళ్ళీ చూపించుడు ఎందుకు?
అన్నం పెట్టిండు ఆయనకి ఇస్తారు నీకు ఎందుకు